చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేసింది, దేని మనం ఒప్పుకోవాల్సింది. కొన్ని అయితే చేసింది. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసింది, ఒప్పుకోవాలి మనం. గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే అది కూడా చేసింది, ఒప్పుకోవాలి మనం. చేసినట్టు ఒప్పుకోవాలి. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడే ఇది కూడా ఒప్పుకోవాలి. చేసిన హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే ఇది కూడా ఒప్పుకోవాలి. చేసినట్టు ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసి ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే అవి కూడా చేశాడు, అది కూడా ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాధుడే కార్యక్రమానికి మొదలుపెట్టాడు.